విశ్వసించిన ప్రతి క్రైస్తవుడు కూడా నరకపడాలి. నీలో ఉన్న విశ్వాసము కలిగిన ఆ విశ్వాసములో వచ్చిన నిజ స్వరూపమైన నీ కుమారుడైన ఇస్సాకును నీవు నాకు బలిగా ఇవ్వు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటాడు, విశ్వాసమును బట్టి విశ్వాసం అంట నిజ స్వరూపమై ఉందంట. విశ్వాసం ఏమై ఉందంట? నిజ స్వరూపమై ఉందంట. అంటే విశ్వాసం విశ్వాసముగా ఉండకూడదు. విశ్వాసములో నిజ స్వరూపం ఏర్పడాలి. ఏర్పడాలి? నిజ స్వరూపం ఏర్పడాలి. అంటే ఇత్తనంగా ఉండకూడదు. అక్కడ ఇత్తనంలో ఏం రావాలంటే మొలక రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇత్తనంలో ఏం రావాలి? మొలక రావాలి. మానుగా మార్చబడాలి. చక్కగా మంచి ఫలాలు ఫలించాలి. దాన్ని ఏంటంటే నిజ స్వరూపం అంటారు. విశ్వాసమునకు నిజ స్వరూపము అని భక్తులు అక్కడ రాయబడిన సంఖ్యలో విశ్వాసమునకు నిజ స్వరూపము కలిగి పూర్వీకులైన వారు సాక్షులై ఉన్నారు కదా అని చెప్తున్నాడు అనమాట. సంఘముగా ఉన్నవారే కానీ, కుటుంబముగా ఉన్నవారే కానీ, సమాజంగా ఉన్నవారే కానీ, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన ప్రతి వారిలో విశ్వాసులుగా ఉండిపోకూడదు. అక్కడ నేను విశ్వాసులని చెప్పుకుంటూ గొప్పతనం కాదు. విశ్వాసానికి నిజ స్వరూపము రావాలి. నిజ స్వరూపం అంటే నీవు ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫలించడం అంటే ఎలాగా? సంతోషం కాదు, సంతోష ఫలము, ఆనంద ఫలము అయి కాదు. క్రీస్తులో ఉన్న వారికి మొదటిగా శ్రమ. క్రీస్తులో ఉన్నవారికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఇది గొప్ప సత్యం అండి దేవుని పిల్లారా. నీ విశ్వాసము మృతమైతే, నీ విశ్వాసము చనిపోతే, నీ విశ్వాసము శ్రమ పడితే అప్పుడే దానికి నిజ స్వరూపం వస్తుంది. కొట్టు చప్పుడు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసిగా బ్రతికితే నీలో సావని అనుభవం లేదు. విశ్వాసిగా నీ ఉంటే శ్రమ అనుభవం లేదు నీకు. యేసుక్రీస్తు ప్రభు కూడా లోకానికి వచ్చి విశ్వాసిగా అంటే విశ్వాసముతో వచ్చి అందరినీ రక్షించాలి అని వచ్చి, అందరి కొరకు ప్రాణం పెట్టాలని వచ్చి, అందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేస్తానన్న విశ్వాసాన్ని నిజ స్వరూపంగా చూపించాడు దేవుడు. మనము కూడా క్రీస్తు బిడ్డలమని చెప్తున్న మనము, ఆయన బిడ్డలుగా చెప్పుకుంటున్న సాక్షులుగా ఉన్న మనము కూడా మన విశ్వాసము నిజ స్వరూపం ఏర్చబడాలి. మన విశ్వాసము నిజ స్వరూపము ఏర్చబడాలంటే శ్రమ మనలోకి ఆరంభం అవ్వాలి. ఏమవ్వాలి? శ్రమ లేని క్రైస్తవుడు ఉండకూడదు. శ్రమతో ఉండబడిన వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శ్రమ లేని క్రైస్తవులు ఉన్నారు, శ్రమతో నింపబడిన క్రైస్తవులు కూడా ఈ లోకాన ఉన్నారు. శ్రమకు ఇష్టపడడు, కష్టానికి ఇష్టపడడు, సుఖానికే ఇష్టపడతాడు. ఆ క్రైస్తవు సుఖపడాలనే ఇష్టపడతాడు. నాకు కష్టం వద్దంటాడు, నాకు శ్రమ వద్దంటాడు. అటువంటి సంఖ్య ఉంది. ఆ సంఖ్య గురించి నేను మాట్లాడతలేదు ఈ రోజున. విశ్వాసి నిజ స్వరూపంగా మార్చబడాలంటే క్రీస్తు పొందిన శ్రమలు కొన్ని నీలోకి రావాలన్నదే నిజ రక్షణ. విశ్వాస అంటే ఏంటంటే దేవుని పిల్లరా, విశ్వాసి నిజ స్వరూపం అంటే ఆ నిజ స్వరూపమే నీ పిల్లలు. విశ్వాసి నీవైతే నిజ స్వరూపము నీ పిల్లలు. అదే కుటుంబం, క్రీస్తు కుటుంబం. దేవుని స్తోత్రం కలుగునుగా. విశ్వాసి నీవే. నిజ స్వరూపాలు ఎవరు చెప్పాలి? ఎవరు? ఇప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ పిల్లలు నిజ స్వరూపంగా మార్చబడాలంటే, నిజ స్వరూపం అంటే కనిపించాలి. రూపం అనగా కనిపించటం. విశ్వాసి కనిపించదు, నిజ స్వరూపము కనిపిస్తుంది. నిజ స్వరూపం అంటే ఎవరు? పిల్లలు. నిజ స్వరూపం అంటే ఈ రోజున విశ్వాసగానే ఉంటాయి, రూపం అందుట్లో ఉండదు. రూపం అందుట్లో నేను అదే చెప్తాను. దేవుని పిల్లలు ప్రతి విషయం కూడా నేను చెప్పే నా ప్రభు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, క్రైస్తవ కుటుంబాలుగా కట్టబడాలి. అది నా యొక్క విశ్వాసం.
ఒకప్పుడు లోకంలో బ్రతికినప్పుడు లోక కుటుంబాలు లోకంలో బ్రతికిన రకరకాలుగా బ్రతికారు. అలాగ దేవుని నమ్మిన బిడ్డలు అలా బ్రతకూడదు. నా ప్రభువు నమ్మిన పిల్లలు, నా ప్రభువు నమ్మిన బిడ్డలు, వారి కుటుంబాలు ఎప్పుడూ కూడా నిజ స్వరూపము కలిగి, వృద్ధి కలిగి, ఆశ్రమపడుతూ గొప్ప ప్రయోజకులుగా ఉండాలి. ఆ కుటుంబాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా విశ్వాసిగా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసిలాగే ఉంటారు. లాగా విశ్వాసి అంతే, వాటిలో ఫలాలు ఉండవు, ఫలింపు ఉండదు, ఏమి ఉండవు, ఆశీర్వాదాలు కూడా ఉండవు. విశ్వాసి మరి రూపంగా నిజ స్వరూపం రావాలి కదా, అంటే ఆకారం రావాలి కదా. ఇప్పుడు ఆకారం ఎవరు? భార్యాభర్తల యొక్క దాంపత్య బంధమే నిజ స్వరూపం. అవునండి, భార్యాభర్తల యొక్క దాంపత్య రహస్యం ఏంటంట? ఎప్పుడు తెలిసింది? మాట్లాడరే, ఇక్కడ లేరనుకోండి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, ఇక్కడ లేరు. భార్యాభర్తల యొక్క దాంపత్య రహస్యం ఎప్పుడు తెలుస్తుంది మనకి? నిజ స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది? తల్లిదండ్రులు అవ్వాలంటే వాళ్ళ యొక్క నిజ స్వరూపం ఎప్పుడు రావాలి? వీళ్ళు తల్లిదండ్రులు అవ్వాలంటే ఆ నిజ స్వరూపం బయటికి రావాలి. అవునా కదా? లేకపోతే ఆ రూపంలో వీళ్ళు ఎలా విశ్వాసంగానే ఉంటారు. ఎలా ఉంటారు ఇద్దరు? భార్య భర్త, అంతే. భార్య భర్త, పెళ్ళైన వాళ్ళ టైంలోనే ఉంటారు. ఇక కానీ ఆ నిజ స్వరూపం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిజ స్వరూపము ఏ వయసులో ఉండాలంటే ఫలిస్తూ ఉండాలి. ఎలా ఉండాలి? ఆ ఫలించుట వలనే ఈ తల్లిదండ్రులకు ఆశీర్వాదం. కొట్ట చప్పట్లు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ప్రతి విషయంలో కూడా ఎవరిని పరిశోధించాడంటే తల్లిదండ్రులు పరిశోధించాడు. అంటే విశ్వాసాన్ని చూశాడు. విశ్వాసములో నిజ స్వరూపము నాకు కనిపించాలి. విశ్వాసమును చూశాడు, నిజ స్వరూపం వీరిలో నేను చూడాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస రాకుండా. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మీ ఎడల నాకు మరలా ప్రసవేదన. ఇదేంటండి? మీ ఎడల నాకు ప్రసవేదన. ఏమండి కొందరు? అవునా కదా? ఏమన్నాడు ఆయన? మీ ఎడల నాకు ప్రసవేదన. నాలో నిజ స్వరూపాలు బయలుదేరాలి, నాలో నిజమైన విశ్వాసులు బయలుదేరాలి, నాలో దేవుని బిడ్డలు కలిగిన వారు, రోషం కలిగిన వారు బయలుదేరాలి అని పౌలు భక్తులు అంటున్నాడు. మీ ఎడల నాకు ప్రసవేదన కలుగుచున్నది. దైవ సేవకుడుకున్న రోషం అదే. మీరు ఇక్కడ వచ్చి కూర్చొని ఏదో మీ మాటలు పంపించేసారనుకో, మీలో నిజ స్వరూపాలు ఏర్పడవు. మీరు విశ్వాసులుగానే ఉండిపోతారు. అలాగంతే. మీలో నిజ స్వరూపం ఏర్పడాలి అని అంటే విశ్వాసానికి పరీక్ష పడాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని దేవుడు ఆశతో విశ్వాసాన్ని చూస్తూ నీలో ఉన్న విశ్వాసములో స్వరూపమైన వారు ఎవరన్నా ఉన్నారా అని చూసి స్వరూపము కలిగిన వారి మీద పరీక్ష పెట్టాడు. అంటే తల్లిదండ్రులు శోధిస్తూ బిడ్డలను పరీక్ష పెట్టాడు. ఆయన ఎవరు పెట్టారు? విశ్వాసాన్ని చూస్తూ నిజ స్వరూపాన్ని అడుగుతున్నాడంట ఆయన. అర్థమవుతున్నాడు? ఇప్పుడు మీరు విశ్వాసాన్ని చూస్తున్నాడు, మీలో నిజ స్వరూపం నాకు ఏమన్నాడు? మీలో నిజ స్వరూపం నాకు, నీ విశ్వాసములో ఉన్న నిజ స్వరూపమైన నీ పిల్లలు ఉన్నారే, వారు నాకు కావాలి. చప్పట్లు కొట్టు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు. అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగిన వాడు. అటువంటి విశ్వాసము కలిగిన వాడు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత విశ్వాసిగా ఉంచాల ప్రభు. తన విశ్వాసంలో ఉన్న స్వరూపమైన ఇస్సాకుని ఏమన్నాడంటే, నువ్వు నాకు బలిగా. విశ్వాసాన్ని పరిశోధించాడు. అక్కడ విశ్వాసంలో ఉన్న నిజ స్వరూపమైన ఇస్సాకున్నాడే, ఆ ఇస్సాకుని ఏమన్నాడంటే, నీ కుమారుని నీలో ఉన్న విశ్వాసము కలిగిన ఆ విశ్వాసములో వచ్చిన నిజ స్వరూపమైన నీ కుమారుడైన ఇస్సాకును నీవు నాకు బలిగా ఇవ్వు. నీలో నిజ స్వరూపం లేకపోతే ఆయన నీ దగ్గరికి వచ్చి ఎందుతాడుక. అందుకనే ప్రభు ఏమంటాడంటే, నీలో రూపాంతరం ఉండాలి. ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? క్రైస్తవుడికి రూపాంతరం ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, పౌరుషంగా ఉండాలి, రోషంగా ఉండాలి, క్రీస్తు కొరకు బ్రతికే సైన్యముగా ఉండాలి. అబ్రహాం అందుకని అడిగాడు. అబ్రహాం విశ్వాసే,
విశ్వాసకు తండ్రి ఎవరంట? బాగా తెలుసు మనకి, బాగా తెలుసు అండి. బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుడికి తెలుసు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నిజ స్వరూపాలకు తండ్రి, నిజ స్వరూపాలకు తండ్రి మాట్లాడరా మరి కనబడిపోయారండి. నిజ స్వరూపాలు అంటే ఎవరు? మనం ఏమంటే మన పితృడైన అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అని మనం చెప్తాం, పాడుకుంటే వెళ్తాం అంతే. కానీ అందుట్లో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ఆ నిజ స్వరూపమే ఇస్సాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిజ స్వరూపమే ఇస్సాకు. విశ్వాసములో ఉన్న తర్వాత అబ్రహాముని దేవుడు చూసి నిజ స్వరూపము బయటకు వచ్చిన తర్వాత ఆ రూపాన్ని నాకు ఇచ్చేమన్నాడు. అంతే. భారం ఎవరి మీద వేసాడు దేవుడు? అబ్రహాం మీద వేశాడు. బలైపోయేది ఎవరు? అర్థమవుతున్నా ఏమా? ఏం అర్థమవుతున్నాయి మీకు చెప్పాలి? ఏమర్థమవుతున్నాయి? విశ్వాసానికి నిజ స్వరూపము విశ్వాసి నీవైతే, ఒక తల్లిగా విశ్వాసం నీవైతే, ఒక తండ్రిగా విశ్వాసం నీవైతే నీ పిల్లలే నిజ స్వరూపం అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుడు ఎవరిని అడుగుతాడు? పిల్లలని చెప్పండి అయ్యా బాబు. అలా అంటే అర్థం అవుతుంది. నిజ స్వరూపం అంటే ఇక్కడ అర్థం కాదు ఎవరికి. పిల్లలు అనాలి. నిజ స్వరూపాలు పిల్లలు. ఈ పిల్లలు అడుగుతున్నాడు దేవుడు. ఎవరు చూస్తున్నాడు ఇప్పుడు? విశ్వాసమును చూస్తున్నాడు. విశ్వాసమును అబ్రహామును చూశాడు. విశ్వాసమును అబ్రహామును చూశాడు. అబ్రహాములో ఉన్న నిజ స్వరూపమైన ఇస్సాకును ఇప్పుడు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? నీకు ఒక్కగాని ఒక్క కొడుకుని నాకు. ఇప్పుడు ఏది? విశ్వాసం చూస్తున్నాడా? విశ్వాసంలో నిజ స్వరూపాన్ని చూస్తున్నాడు ఆయన. ఏమా వెనకాలకి చెప్పండి అమ్మా. విశ్వాసం చూస్తున్నాడా? విశ్వాసంలోంచి పుట్టిన నిజ స్వరూపాన్ని చూస్తున్నాడు ఆయన. అమ్మా ఎవరు చూస్తున్నాడు? ఎవరే? విశ్వాసం చూస్తున్నాడా? అది విశ్వాసం చూస్తున్నాడు. మీరు అక్కడే ఉంటారు అంతే. విశ్వాసములో నిజ స్వరూపాన్ని చూస్తున్నాడు ఆయన. కొట్టు సంపద ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం కలిగిగా. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. మీ విశ్వాసం అనుకున్న వాళ్ళందరికీ అక్కడే ఉంటారు ఇక అంతే. ఇప్పుడు నీలో ఎవరు కలగాలి? నిజ స్వరూపము. ఎవరు రావాలి? మరి ఇస్సాకు పుట్టే వరకు అబ్రహాం దేవుడు బలి అడిగాడా? ఏమంటే అడిగాడా? మాట్లాడండి. అబ్రహాముని ఇస్సాకు పుట్టే వరకు అబ్రహాముని దేవుడిని కుమారుని బలివని అడిగాడా? ఇప్పుడు ఆయన అప్పుడు అంతవరకు అప్పుడు ఏమై ఉన్నాడు ఆయన? విశ్వాసే. మరి ఆయన పుట్టినవాడు ఎలా అడిగాడా? ఇస్మాయిల్ని అడిగాడా? మరి ఎందుకు అడగల? చెప్పాలి. ఎందుకు అడగల? విశ్వాసిగా ఉన్న చేపు దేవుడు అబ్రహాముతో అడగల. విశ్వాసములో నిజ స్వరూపమని ఇస్సాకు ఎప్పుడైతే వచ్చాడో వెంటనే నీ నిజ స్వరూపమైన కుమారుడు నాకు బలిగా. ఇప్పుడు ఎవరిని అడుగుతాడు దేవుడు? మళ్ళీ మౌనం ఉంటారు బాబా. అసలు బెత్తాలు తీసుకొని కొట్టాలి గట్టిగా మిమ్మల్ని. ఎవరిని అడుగుతాడు ఇప్పుడు దేవుడు? నిన్న నీ పిల్లల్ని అడిగేది. అదే ఇప్పుడు అది సంగతి. ఇప్పుడు లైన్లోకి వచ్చారన్నమాట. మీరు బళ్ళోకి వెళ్ళండి, ఆడ ఊళ్ళో ఉంటారు. అది మీరు బళ్ళోకి వెళ్ళండి, వాళ్ళు ఊళ్ళో ఉంటారు. ఇప్పుడు ఆయన ఎవరిని అడుగుతాడు? ఆయన అడిగేది ఎవరిని? పిల్లల్ని అడుగుతున్నాడు ఆయన. నీ కుమారుడు ఒక్కడైనా నీ కుమారుడు నాకు బలిగా. మరే నువ్వే బలి అవ్వచ్చు అనొచ్చుగా. అబ్రహాముని ఏమన్నా, అబ్రహమా నీవే నాకు బలైపో అనొచ్చు కదా. నో, అది మొద్దుగా పీకపడకూడదు. దాని నుండి చిగురు మళ్ళీ పైకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొద్దుగా ఉండకూడదు. మొద్దులో ఉండి చిగురు పైకి రావాలి. ఆ మొద్దు చిగురించాలి. ఆ మొద్దువే నువ్వు. మొద్దు ఏ మొద్దు? తల్లి అనే మొద్దు, తండ్రి అనే
మొద్దు. ఈ మొద్దుల్లో ఉండే చిగురు వచ్చి నిజ స్వరూపం. కొట్ట సప్పుడు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. మొద్దులో చిగురు నానం చేపట్టిపోతే అది మొద్దే. మొద్దే అంటారు. అది అవునా కదండి? అది మొద్దే అంటారు. ఆ మొద్దు నరకబడిన మొద్దు, అది రంపముతో కోయబడిన మొద్దు, అది పచ్చగా ఒక దినాన పచ్చగా ఉన్నప్పుడు తెగ నరకబడిన మొద్దు, అది అందరికీ ఆకర్షింపబడిన చెట్టుగా ఉన్న చెట్టు మొద్దయిపోయింది. ఒకప్పుడు నీవు గొప్పగా ఉన్నావేమో, క్రీస్తును నమ్మిన తర్వాత, ప్రభువును నమ్మిన తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, ప్రభు మార్గములకు వచ్చిన తర్వాత నువ్వు నరకబడాలి. నువ్వు నరకబడాలి. ప్రభువును అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు కూడా నరకబడాలి. లేదయ్యా నా బలాన్ని చూపెడతాను, నా రూపాన్ని చూపెడతాను, నా సైన్య బలాన్ని చూపెడతాను అంటే వదిలేస్తాడు, నిన్ను వదిలేస్తాడు. ఇక నీలో నిజ స్వరూపం అనేది లేనే లేదు. నేను కండలొచ్చి నేను పెద్ద బలవంతుడిని, బైబిల్ పట్టుకొని నేను పెద్ద బలవంతుడు అన్నావు అనుకో, నీ బలం వ్యర్థమే, నీ సౌందర్యం వ్యర్థమే, నీ జ్ఞానం వ్యర్థమే, నీ ఆలోచనలు వ్యర్థమే. క్రీస్తు వదకు తేబడిన గొర్రె పిల్ల వలె, కొన్ని వేల సైన్యములతో బల్యములతో పొడవబడిన వాడు వలె, క్రీస్తు అమూల్యమైన రక్తము ఒక్క బొట్టు కూడా లేకుండా కార్చబడిన వాడు వలె, వదకు తేబడిన వాడు వలె, తగ్గించుకున్న వాడు వలె, సిలువ మోసిన వాడు వలె, అందరి వైపు చూసి కనికరపడి జారిపడి ప్రేమ చూపించిన వాడు వలె, ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు వలె, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు అయిన ఆ నిజ స్వరూపమైన క్రీస్తును పోలి నీ పిల్లలు నువ్వు బ్రతికితే గొప్ప కుటుంబంగా మార్చబడతావు. కుటుంబ సభ్యులు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూసుకో. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. త్వరగా ముందుకెళ్దాం, ముగించుకుందాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకుంటున్నాము కదా. ఏంటంటున్నాడు? సహించిన వారిని ధన్యులనుకుంటున్నాము కదా. ఇది యోబు యొక్క సహనమును కూర్చి వింటిది. యోబు యొక్క సహనమును కూర్చి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే యోబును చూసి ఎంతో జాలి, ఎంతో దయ, ఎంతో కనికరం అంట. గుర్రాల మీద తిరిగేటప్పుడు సంతోషమా? రథాల మీద తిరుగుతున్నప్పుడు సంతోషమా? ఎప్పుడైనా సంతోషపడ్డాడు? నీకు అన్ని ఉండి సంతోషం కాదమ్మా, అన్ని ఉండి సంతోషం కాదయ్యా. లేనప్పుడు సంతోషంగా ఉండాలి. కుటుంబ సభలో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవారికి ఏంటో తెలుసా? లేనప్పుడు నిలకడగా ఉన్నవాడు ధన్యుడు, లేనప్పుడు ఓర్పు కలిగిన వాడు ధన్యుడు, లేనప్పుడు ధైర్యంగా ఉన్నవాడు ధన్యుడు. క్రీస్తు పాఠం అదే. ప్రభువును నమ్మిన వాడి దేవుడు నేర్పిన పాఠమేది. ఏమి శూన్యము, ఏమి లేనప్పుడు ఓపికగా ఉన్నాడంట, కనికరము కలిగి ఉన్నాడంట, సహనముతో ఉన్నాడంట. యోబు గురించి మీరు ఆలోచించారా అని చెప్తున్నాడు అక్కడ భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ విషయంలో చెప్తున్నాడు? ఏ విషయంలో? యోబు విశ్వాస అయితే ఆయన బిడ్డలో నిజ స్వరూపులు. యోబు మాట్లాడాలి. యోబు విశ్వాస అయితే నోర్లు తెరవండి, రాకతో నోర్లు తెరవండి. యోబు విశ్వాస అయితే వారి బిడ్డలు నిజ స్వరూపాలు. మరి యోబు తీసుకున్నాడా, బిడ్డలు తీసుకున్నాడా? చెప్పాలి. ఇప్పుడు ఈ పరీక్ష ఎవరికి? ఈ పరీక్ష ఎవరికి? దేవుడు పెట్టే పరీక్ష ఉంటుంది, అపవాది పెట్టే పరీక్ష కూడా ఉంటుంది. ఇప్పుడు అపవాది దృష్టి కూడా దేని మీద? నోరు తెరవండి గట్టిగా. నిజం నీ పిల్లల మీద.
అపవాది దృష్టి పెట్టినా నీ పిల్లల మీదే, దేవుడు దృష్టి పెట్టినా నీ పిల్లల మీదే. మరి నీ పిల్లలను ఎలా కాపాడుకోగలుగుతావు? నువ్వు విశ్వాసిగా ఉంటే నీ పిల్లల్ని కాపాడుకోలేవు. నీ విశ్వాసములో నిజ స్వరూపము కలిగిన నా పిల్లలు ఉన్నారని గుర్తింపు తల్లిదండ్రులుకుంటే ఆ బిడ్డలను వారు చెప్పాలి కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఒక్కడనే వెళ్తున్నాను ప్రార్థనకి, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను ప్రార్థనకి, నా పిల్లలు ఎడిపోయినా పర్లేదు అని అనుకుంటే నీలో నిజ స్వరూపం అనేది లేనే లేదు. నువ్వు విశ్వాసివే అంతే. నువ్వు 40 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ అయిన విశ్వాసమైన ఒకటే, ఇప్పుడు రక్షణ పొందుకుని తన కుటుంబాన్ని కట్టుకున్న విశ్వాసైనా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫలాలు లేని చెట్టు కొన్ని సంవత్సరములు కలిగిన మాను కలిగిన చెట్టుగా ఉన్న ఆ మానైనా ఒకటే. విశ్వాసముతో చిన్న మొక్క ఫలించి విస్తారంగా ఫలించిన మొక్క అయినా ఒకటే. దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీలో నిజ స్వరూపాన్ని చూస్తాడు. నీ విశ్వాసాన్ని కదా ఆయన చూసేది, నీలో నిజ స్వరూపాన్ని. దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఇప్పుడు? పిల్లలు. ఈ పాఠం ఏంటంటే ఇప్పుడు ఈరోజు పాఠం నీ నిజ స్వరూపాలే నీ పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ నిజ స్వరూపాలే నీ పిల్లలు. మొద్దులుగా ఉన్న మీరు మీలో చిగురించిన నిజ స్వరూపమే నీ పిల్లలు. నీ పిల్లల్ని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు అపవాది కూడా చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? ఇప్పుడు ఏ పిల్లలు ఏమైపోయారు? ఏబు పిల్లల్ని ఎవరు తీసుకున్నారు? అపవాదికి ఎవరు చెప్పారు? అది దేవుడే అపవాదికి అప్పచెప్పేశాడు. నిజ స్వరూపాన్ని నీ శాతనైతే చేసుకోమన్నాడు. శాలం చేశాడు అనమాట. నా భక్తుడు నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా కుమారుడు నమ్మకస్తుడు, యథార్థవంతుడు, ఏ పాపము లేనివాడు, చెడుతనముకు చోటు లేనివాడు. తన పిల్లలైన వారే నిజ స్వరూపాలు. నిష్టం వారిని స్వాధీనంలో ఉన్నారు. ఏమన్నా చేసుకోమన్నాడు అంతే. పిల్లల ప్రాణాలైతే తీయగలిగాడు కానీ మొద్దును కదిలించలేకపోయాడు. కొట్ట సప్పుడు ఒకసారి. హల్లెలూయా. మొద్దుని కదిలించలేకపోయాడు. ఎందుకంటే ఆ మొద్దులో వచ్చిన చిగురులే ఈ బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిగురులో ఉంచి వచ్చిన ఈ పిల్లలే సాతానుడికి అప్పగించేశాడు దేవుడు. అంతే. వచ్చింది గాలి దుమ్మోటి వచ్చింది, అగ్ని వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. అసలు ఏ కుటుంబం మీదే పడిందంటండి శ్రమ అంతా కూడా. ఎవరి మీద రానాక ఆ ఉగ్రత ఎవరి మీద రాలా? ఏ కుటుంబం మీదకే, పిల్లల మీదకే. ఏబుగాడికి వచ్చేవాడికి అపవాదికి అల్లల్లాడిపోయి ఆ నిజ స్వరూపాల విషయంలో అల్లల్లాడిపోయి, అయ్యో ఇదిగో ఈ మొద్దులో ఉంచి వచ్చిన ఈ సిగురులు నేను తుంపేశాను కానీ మొద్దు మాత్రం అలాగే ఉందయ్యా, అసలు పెచ్చకట్లేదయ్యా. ఏబు అలాగే ఉన్నాడయ్యా, పెచ్చకట్లేదయ్యా, నీ కొరకు యథార్థవంతుడిగా ఉన్నాడయ్యా అని దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల మీద పడి గజ 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 వణుకుతుందంట అపవాది. గజ గజ వణుకుతుందంట. నేను చేయవలసింది చేశాను కానీ ఏబుని మాత్రం నేనేమి చేస్తానయ్యా, ఏబుని అన్నాడు చేస్తాను. తన చుట్టూ ఉన్న కంచి తీసేయమన్నాడు. తన చుట్టూ ఉన్న కంచి మొత్తం తీసేయమన్నాడు. అపవాదండి. ఏమంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లారా. మన కుటుంబం అయినంతే. అపవాది లేడనుకుంటున్నారా? మన కుటుంబం మీద రాడనుకుంటున్నారా? ఏమండి మన పిల్లల మీద వాడు దాడి చేయడనుకుంటున్నారా? మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు? మనం చెప్పాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాక్యంతో మన పిల్లల్ని పెంచుకోవాలి. వాక్యంతో మన పిల్లల్ని బలంగా పెంచుకోవాలి. నేను పదే చెప్తాను, పిల్లలు వాక్యములో ఆశ్రయింపబడాలి, దేవుని మాటలో ఆశ్రయింపబడాలి. ఎందుకంటే భయంకరమైన స్థితులు అపవాది ఏబుని కదిలింప చేయలేదు దేవుడు. లేకపోతే ఏబుని కూడా పడగొట్టాలని చూశాడు కానీ వాడు వల్ల కానే. ఎందుకంటే విశ్వాసములో నిజ స్వరూపము కలిగిన వాడు ఏబు. కొట్ట సప్పుడు ఒకసారి. దేవునికి స్తోత్రం కలిగిన సహించుకున్నవాడు ఏబు, ఓర్పు కలిగిన వాడు ఏబు, శ్రమ కలిగిన వాడు ఏబు. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చేంత శ్రమ అనుభవించాడో
అంత శ్రమ కొంత అనుభవించిన వాడు ఏమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంచి తీసేమన్నాడు. కంచి వాడే తీయొచ్చు కదా, వాడు తీలేడు, వాడికి అధికారం లేదు, తీలేడు. కానీ కంచి తీయమంటే అన్నాడు, ఏవు నీ స్వాధీనంలో ఉన్నాడయ్యా. అతను కూడా తన ప్రాణము తప్ప ఏమన్నాడు, తన ప్రాణము. మరి పిల్లల ప్రాణాల గురించి దేవుడి ఎందుకు చెప్పలేదు? ఏవు పిల్లల ప్రాణాల జోలికి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్పలేదు? ప్రాణాల జోలికి వెళ్ళకపోతే కుటుంబం ఒంటరిగా రాడు. ఏవు ఒంటరిగా ఉండడు. కుటుంబంగానే ఉంటుంది. ఆయన పరిశోధన, ఆయన పరీక్ష అలాగే ఉండు. విశ్వాసిగానే ఉండిపోయేవాడు. విశ్వాసే ఉండిపోయాడు. నిజ స్వరూపం మీద పరీక్ష వచ్చేది కానే కాదు. అందుకని పిల్లల ప్రాణాలు అపవాదికి అప్పగించేశాడు. ఏగు ప్రాణం కాడికి వచ్చేవాడికి ప్రభు అంటాడు, తన ప్రాణముకు పరమ తండ్రి కాపుదలా ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ప్రభు అంటాడు, అపవాదైన సాతానా, ఏగు ప్రాణము తప్ప సమస్తము అతడు నీ స్వాధీనంలోనే ఉన్నాడు. ఏమండి, దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను. క్రైస్తవులుగా ఉన్న మీరు, దేవుని సన్నిధికి నడుస్తున్న మీరు, మీ పిల్లల జాగ్రత్త. మీ పిల్లలు జాగ్రత్త. నువ్వు విశ్వాసిగా బ్రతకొద్దు. విశ్వాసులో నిజ స్వరూపం నీలో, ఆ నిజ స్వరూపమే నీ బిడ్డలు. నీ బిడ్డల ప్రాణాలని అపవాది అడుగుతాడు, కానీ ప్రభు కాపుదల నీ బిడ్డలకు ఉండాలి. ప్రాణాలు అర్పించేశారు. ఏపుగాడికి వచ్చేవాడికి ప్రభు అంటాడు, తన ప్రాణము తప్ప. సాతానుడితో దేవుడు అంటున్నాడు, తన ప్రాణము తప్ప. ఎందుకు? మళ్ళీ రెట్టింపుగా నా కుమారుడు ఆశ్రయింపబడాలి. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మొద్దు జోలుని వెళ్ళొద్దు, ఆ నరికింపబడిన మొద్దు జోలు వెళ్ళొద్దు, ఆ శ్రమలతో ఉన్న మొద్దు జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ ఆ మొద్దు చిగురింపబోతుంది. జాగ్రత్త తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడండి. మీ పిల్లలను చక్కగా భయభక్తులతో పెంచండి, చక్కగా వాక్యములో పెంచండి, భక్తితో పెంచండి. వారి ద్వారా వచ్చే నిజ స్వరూపమైన ఆశీర్వాదము దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు కనుక బిడ్డలను చక్కగా పరిచర్లోను, వాక్యములోను, దేవుని సన్నిధిలో భయభక్తులతో పెంచుకున్నప్పుడు ఆ నిజ స్వరూపమే నీకు ఆశీర్వదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు అన్నాడు, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. నిజ స్వరూపాలకి ఈయన ప్రతిష్ఠింపబడిన ఆశీర్వాదాలు అన్నమాట. అందుకనే నీ కుటుంబం, నా కుటుంబం కూడా అలాగే ఉండాలి. జాగ్రత్త. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చక్కగా భక్తిలో మీ బిడ్డలు పెంచుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.